హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు వేదాంతు. హౌ వాస్ ద జోష్? ఇవాళ చూడండి, ఫిజికల్ సైన్స్ ఒక వెయిటేజ్ అండ్ బ్లూ ప్రింట్ అది తీసుకుని వచ్చాను మీకు. ఓకే, తెలుసు కదా మనకి ఫిజికల్ సైన్స్. ఓకే, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసి ఉంటాం. మన S7 ఎగ్జామ్ కూడా అయిపోయింది, సేమ్ బ్లూ ప్రింట్. ఓకేనా, మనం మళ్ళీ తెలుసుకుందాం. ఓకే, దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, కొంతమంది తెలియదు. ఓకేనా, ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. ఫ్రమ్ జీరో 100, 1000 ఎన్నైనా కానీ ఏమైనా కానీ. ఓకే, 100% వేదాంతు మీకు ఓకే ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఉంది. ఓకే, నెంబర్ ఆఫ్ టైప్స్, యూనిక్ స్టైల్స్, ఎలాగైనా మీకు ఏంటంటే 100% ఎక్కడున్నా కానీ ఏంటంటే వేదాంతు ఒక మెయిన్ ఎయిమ్ ఏంటంటే ప్రతి స్టూడెంట్కి ఎడ్యుకేషన్ అందాలి, ఖచ్చితంగా ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఫిజికల్ సైన్స్ ఒక బ్లూ ప్రింట్ అండ్ వెయిటేజ్ తెలుసుకుందాం. ఓకే, ప్రతి చాప్టర్ డీటెయిల్గా తెలుసుకుందాం మనం. ప్రతి చాప్టర్, ఎవ్రీ చాప్టర్. ఓకే, ప్రతి క్వశ్చన్ గురించి తెలుసుకుందాం మనం. ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎలా వస్తున్నాయి అని చెప్పి. సరే చూడండి, మనకి బ్లూ ప్రింట్లో ఓకే ఫస్ట్ చాప్టర్ చూడండి, కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. చూడండి, ఇక్కడ మనకి పర్సంటేజ్ సార్ ఇచ్చారు మనకి. ఓకే, నాలెడ్జ్ బేస్డ్ ఆన్ నాలెడ్జ్ ఎంత పర్సెంట్, అలాగే అండర్స్టాండింగ్, అప్లికేషన్స్, అనాలిసిస్, ఎవాల్యుయేషన్. సో నెంబర్ ఆఫ్ ఎలా మన క్వశ్చన్ రావచ్చు. ఓకే, దేని బేసిస్ మీద పర్సెంటేజ్ కూడా ఇలాగ ఇచ్చారు. ఓకే, సో దెర్ ఈజ్ నో ప్రాబ్లం, మనం ఈజీగా తెలుసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ చాప్టర్ అయితే మనకి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. ఈ కెమికల్ రియాక్షన్ అండ్ ఈక్వేషన్స్లో మెయిన్గా క్వశ్చన్ అయితే వస్తుంది మనకి. డిఫరెంట్ టైప్ ఆఫ్ రియాక్షన్, కాంబినేషన్ రియాక్షన్, డిస్ప్లేస్మెంట్, డబుల్ డిస్ప్లేస్మెంట్, ఇలాంటి క్వశ్చన్ 8 మార్క్స్ క్వశ్చన్. అది 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. చూడండి, మనకి ఇక్కడ ఏంటంటే నాలెడ్జ్లో వచ్చేసి ఒకసారికి మనకి 8 మార్క్స్ అడిగాడు. ఒకసారి క్వశ్చన్ వచ్చింది 8 మార్క్స్. అలాగే ఒకసారి వచ్చేసి 1 మార్క్ క్వశ్చన్ అడుగు. మేబీ మాక్సిమం ఏంటంటే మెగ్నీషియం రిబ్బన్ ఎలా బర్న్ అవుతుంది ఇన్ ద ప్రెన్స్ ఆఫ్ ఒకసారి. ఇదైతే నేను ఖచ్చితంగా మీకు అయితే చూడండి ప్రాక్టికల్ ఓరియంటేషన్ అయితే చూపిస్తాను. నేను క్లాస్ ఇప్పుడు ప్రాక్టికల్ ఓరియంటేషన్ చూపిస్తాను. సో టోటల్ ఈ చాప్టర్ నుంచి అయితే మనకి ఎన్ని రావచ్చు? 9 మార్క్స్. నెక్స్ట్ చూడండి, యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్. కెమిస్ట్రీలో సెకండ్ చాప్టర్ ఇది. ఇక్కడ చూడండి, మనకు ఒకసారి అయితే 8 మార్క్స్ వచ్చింది బేస్డ్ ఆన్ అండర్స్టాండింగ్లో. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఒకసారి అయితే వెరీ స్మాల్ ఆన్సర్ క్వశ్చన్ 2 మార్క్స్ క్వశ్చన్ అయితే వచ్చింది. ఓకే, టోటల్గా ఎన్ని మార్క్స్? 10 మార్క్స్. నెక్స్ట్ చూడండి, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఇట్ ఈస్ వెరీ డెడ్లీ ఈజియస్ట్ చాప్టర్. కొన్ని రియాక్షన్స్ ఉంటాయి. ఆ రియాక్షన్స్ నవ్వు రావు సార్, నవ్వు రే ఇంకా రావు ఏంద్రా సార్. నా లెక్చర్స్ చూడు, 100% చెప్తాం. నా సో మెనీ ట్రిక్స్ చూపిస్తాను నీకు నేను. ఆ రియాక్షన్స్లో కాన్సెప్ట్ క్లియర్ చేసి చూపిస్తాను. 100% నీకు మైండ్లో బ్రెయిన్లో ఎక్కిపోతుంది. 100% నీ బ్రెయిన్లో సెట్ అయిపోతుంది. దెర్ ఈజ్ నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ చూడు, ఈ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్లో అయితే ఓకే 1 మార్క్ క్వశ్చన్ అండ్ అలాగే ఒకసారి అయితే 4 మార్క్స్ క్వశ్చన్. అలాగే సో టోటల్గా ఏంటంటే 4 మార్క్స్ క్వశ్చన్ 2 రావచ్చు. సో టోటల్గా 4 + 4 + 1 దట్ ఈస్ 9. నెక్స్ట్ చూడు, కార్బన్ అండ్ కాంపౌండ్స్. సార్ దిస్ ఈజ్ ద టఫెస్ట్ చాప్టర్. ఎవ్రీ చాప్టర్ టఫెస్ట్ అయినా, ఎందుకంటే రియాక్షన్స్ ఉంటాయి, అందుకని మనకి రావు, అంతే కదా. దీనిలో కార్బన్ అండ్ కాంపౌండ్స్లో దీనిలో 8 మార్క్స్, అలాగే 2 మార్క్స్ వెరీ స్మాల్ ఆన్సర్, అలాగే దట్ ఈస్ 1 మార్క్. సో 11 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇట్ ఈస్ వెరీ హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్ ఇన్ కెమిస్ట్రీ. నెక్స్ట్ వచ్చేసి లైట్ రియాక్షన్. లైట్ రావడంగానే సార్ మనకి రే డయాగ్రామ్ సార్ అసలు అర్థం కాదు సార్, ఎటో పోతాయి సార్, ఎటో వస్తాయి సార్, ఇలా ఎందుకు పోతాయి సార్, అలా ఎందుకు పోతాయి సార్, ఇలా ఎందుకు పోతాయి సార్, ఇలా ఎందుకు పోతాయి సార్, సార్ ఇలా ఎందుకు పోతుంది సార్, ఇలా ఎందుకు పోతుంది సార్, సో ఇలా ఎందుకు వస్తుంది సార్, సార్ ఇలా ఎందుకు వస్తుంది సార్. నేర్చుకుంటే అన్నీ వస్తాయి సార్, ఖచ్చితంగా చెప్తాం కదా సార్. 100 రే డయాగ్రామ్స్ ఉంటుంది సార్, 1000 ఉండొచ్చు సార్, ఒకటే రే డయాగ్రామ్ సార్. సిఎల్ సార్, కెమిస్ట్రీ సార్, ఫిజిక్స్ సార్, ఎవ్రీథింగ్ పాసిబుల్ విత్ సిఎల్ సార్, బికాస్ ఆఫ్ వేదాంత్ సార్. ఎవ్రీథింగ్ పాసిబుల్ సార్, నో ప్రాబ్లం సార్. రే డయాగ్రామ్ సార్, వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళడానికి 100 దారులు, బట్ నా దగ్గర ఒకటే దారి. అన్ని రే డయాగ్రామ్స్ ఎన్నైనా ఉండొచ్చు, ఒకటే రే డయాగ్రామ్ వేసి చూపిస్తాను నీకు 100%. దెర్ ఈజ్ నో గివ్ అప్ ఫర్ దట్. ఓకే, నెక్స్ట్ చూడు, చెప్తున్నాను కదా ద ఈజియస్ట్ చాప్టర్కి మారుస్తా, కార్బన్ అండ్ కాంపౌండ్స్ అండ్ లైట్. ఓకే, దీంట్లో అయితే మనకి అండర్స్టాండింగ్లో 1 మార్క్ అండ్ అలాగే 4 మార్క్స్ అండ్ అలాగే 4 మార్క్స్. సో టోటల్గా అయితే మనకి 11 మార్క్స్ రావడానికి ఉంది. నెక్స్ట్ చూడండి, హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వరల్డ్. దెర్ ఈస్ అ స్టోరీ బిహైండ్ దిస్. నేను ఒక స్టోరీ క్రియేట్ చేశాను, ఆ స్టోరీ మీకు చెప్తాను, ఖచ్చితంగా ఇంకా అర్థమవుతుంది. సో హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వరల్డ్లో 1 మార్క్స్ రావడానికి అలాగే ఛాన్స్ ఉంది, అలాగే 8 మార్క్స్, అలాగే ఈ టోటల్ కలిపేసి 9 మార్క్స్. తర్వాత చూడండి, ఎలక్ట్రిసిటీ చాప్టర్. ఎలక్ట్రిసిటీ అయితే అప్లికేషన్స్లో 2 వచ్చినాయి మనకి 1 మార్క్స్వి, అలాగే అనాలిసిస్లో 8 మార్క్స్తో ఒకటి వచ్చింది. సో అండ్ అలాగే ఇంకోటి వచ్చేసి అవాల్యుయేషన్లో 1 మార్క్ ఒకటి. సో టోటల్గా 11 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి
మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, దిస్ ఈస్ ద లాస్ట్ చాప్టర్ ఆఫ్ ఫిజిక్స్. అండర్స్టాండింగ్లో 8 మార్క్స్ అండ్ అలాగే దస్ టోటల్ ఈస్ 8. సో ఇవన్నీ ఏంటంటే ఈజియెస్ట్ టాపిక్స్ అండి, ఇవన్నీ భయపడాల్సిన అవసరమే లేదు 100%, బికాస్ ఆఫ్ సివిల్ సర్వీస్ దేర్ ఫ్రమ్ వేదాంత. ఓకే, సరే దీని యొక్క పేపర్ చూద్దాం మనం, జనరల్ సైన్స్ పేపర్ చూద్దాం అసలు ఎక్కడి నుంచి ఎక్కడ వస్తున్నాయని చెప్పేసి. చూడండి మనకు తెలుసు ఫస్ట్ స్టార్టింగ్ ఓకే బ్లూ ప్రింట్ ఎలా ఉంటుంది, సెక్షన్ 1 ఏంటి, సెక్షన్ 2 ఏంటి, సెక్షన్ 3 ఏంటి, సెక్షన్ 4 ఏంటి, ఒకసారి ఇవన్నీ తెలుసుకుందాం. మనకైతే చూడండి ఇక్కడ నాలెడ్జ్ నుంచి వస్తున్నాయి, అలాగే అండర్స్టాండ్, అప్లికేషన్, అనలైజ్, ఎవాల్యుయేషన్, క్రియేషన్, టోటల్. సో ఇవన్నీ ఉన్నాయి మనకి. సరే చూడండి ఇక్కడ మనకైతే టోటల్గా ఫస్ట్ చూద్దాం కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. ఈ చాప్టర్ నుంచి అయితే 9 మార్క్స్, తర్వాత అలాగే యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్స్ 10 మార్క్స్, తర్వాత మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ దట్ ఈస్ 9, తర్వాత కార్బోనేట్ కాంపౌండ్స్ 11. సో టోటల్ కెమిస్ట్రీ నుంచి అన్నీ వస్తున్నాయి మనకి. 9 + 10 19, 19 + 9 38, 38 + 11 9 + 10 దట్ ఈస్ 19, 19 + 9 దట్ ఈస్ 28, 28 + 11 దట్ ఈస్ 39. సో కెమిస్ట్రీలో టోటల్గా మనకి ఎంత వస్తున్నాయి 39 మార్క్స్. ఎంత, ఓ మై గాడ్ 39 మార్క్స్ మనకు ఓన్లీ కెమిస్ట్రీలోనే 39 మార్క్స్ వస్తున్నాయి. 39 మార్క్స్ ఫ్రమ్ కెమిస్ట్రీ. సేమ్ అలాగే చూడండి ఫిజిక్స్ లైట్ 11, లైట్ నుంచి ఎలా ఎంత వస్తున్నాయి 11, తర్వాత హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వరల్డ్ 9, తర్వాత ఎలక్ట్రిసిటీ 11, తర్వాత మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ 8 మార్క్స్. సో 11 + 9 is 20, 20 + 11 is 31, 31 + 8 is how much, that one also 39. సో ఈక్వల్గా వస్తున్నాయి మనకి 39 + 39. సో టోటల్ హౌ మెనీ 78 మార్క్స్ మన పేపర్ ఉంటుంది. ఓకే చూడండి ఇక్కడ ఈజీగా మనం అర్థం చేసుకోవడానికి డిఫికల్టీ లెవెల్ ఎంత ఉంటుంది, యావరేజ్ లెవెల్ ఎంత ఉంటుంది, ఈజీ లెవెల్ ఉంది. ఈజీ లెవెల్ అనేది అందరికి ఈజీగా అయితే మీరు చూడండి మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. చాలామంది ఏమనుకుంటారు మనం ఫెయిల్ అవుతామేమో అని చెప్పి. నేను చెప్తున్నాను కదా నా నుంచి చదువు 100% పాస్ అవుతాను. ఫెయిల్ అయితే నాకు అడుగు, ఖచ్చితంగా 100% పాస్ అవుతాను. ఓకే దర్ ఈస్ ఈజీ 40%, యావరేజ్ 45%, ఈ డిఫికల్ట్ లెవెల్ ఉంది కదా 15% అని చెప్పి. ఓకే అది కష్టపడినోడికే వస్తుంది. నేనైతే ప్రతి లైన్ ప్రతి క్వశ్చన్ అయితే కవర్ చేస్తాను. దెర్ ఈజ్ నో ప్రాబ్లం. 100% అయితే మీరు మంచి మార్క్స్ అయితే గెయిన్ చేస్తున్నారు మీరు. ఓకే నెక్స్ట్ చూడండి ఇందాక చెప్పుకుందే ఇది మనం. చూడండి ఒకసారి ఈ పబ్లిక్ ఎగ్జామ్ ఒక మోడల్ పేపర్ అయితే చూద్దాం మనం ఒకసారి. ఓకే చూడండి సెక్షన్ 1 చూడండి. సరే ఇంట్రొడక్షన్ చూడండి. ఈచ్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 4 సెక్షన్స్. ఎన్ని ఉన్నాయి 4 సెక్షన్స్ ఉంటాయి, అలాగే 17 క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి 4 క్వశ్చన్స్, అలాగే 17 క్వశ్చన్స్ అయితే మనకి ఉంటాయి. సో సెక్షన్ 1 చూడండి. సెక్షన్ 1 ఆల్ ద క్వశ్చన్స్ క్యారీస్ 1 మార్క్. సో సెక్షన్ 1లో ఎన్ని ఉంటాయి మనకి క్వశ్చన్స్, దట్ ఈస్ 8 క్వశ్చన్స్. 8 × 1 ఎంత అవుతుంది, దట్ ఈస్ 8 మార్క్స్. ఏంటి 8 మార్క్స్. చూడండి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, and each question carries 1 mark and all the questions have to attempt ఏంటి ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. దేర్ ఈస్ నో ఎనీ చాయిస్ అంటాం. సరే చూడండి ఫస్ట్ క్వశ్చన్ అడిగాడు మనకి ప్రివెంట్ కరప్షన్ అని చెప్పి. ఈ సింపుల్ రాయొచ్చు, ఒక్క లైన్ రాసి రాని ఇవన్నీ. ఓకే చాలా చూడు ఇవన్నీ చాలా సింపుల్ ఇవన్నీ చెప్తున్నాను కదా చాలా సింపుల్. చాలా చూడండి హోమోలాగస్ సిరీస్ అన్నాడు. చెప్తున్నాను కదా హోమోలాగస్ సిరీస్. CH2 గుర్తుపెట్టుకో, 14 గుర్తుపెట్టుకో. ఇవి 2 రాసి అయిపోయింది. CH2 14 అయిపోయింది. దెర్ ఈస్ అ డిఫరెన్స్ ఈస్ CH2. ద ఎనర్జీ ఈస్ C + H2 దట్ ఈస్ 12 + 2 ఈస్ 14. అయిపోయింది. చాలా సింపుల్ ఇది. తర్వాత చూడు సెక్షన్ 2 ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. ఏంది ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. దీనికి కూడా చాయిస్ లేదా, ఇంకన్నీ ఇంతేనా. సో ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హౌ మెనీ మార్క్స్ 2 మార్క్స్. చూడండి క్వశ్చన్ ఇవన్నీ చాలా సింపుల్ ఇవి. చూడండి ఇక్కడ ఫస్ట్ సెక్షన్ 1లో 8 క్వశ్చన్స్ ఇస్తే ఫస్ట్ వన్ ఈస్ దిస్ ఈస్ కెమిస్ట్రీ, తర్వాత ఇది కూడా కెమిస్ట్రీయే, తర్వాత ఇది కూడా కెమిస్ట్రీయే, ఇది ఫిజిక్స్, తర్వాత ఫిజిక్స్. సో సెక్షన్ 1లో టోటల్ 3 కెమిస్ట్రీ అండ్ 5 ఫిజిక్స్. సెక్షన్ 2 చూడండి 2 మార్క్స్ క్వశ్చన్ 3 ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈస్ కెమిస్ట్రీ, తర్వాత కూడా కెమిస్ట్రీయే, తర్వాత ఫిజిక్స్. సో సెక్షన్ 2లో ఏంది 2 కెమిస్ట్రీ ఇచ్చాడు, 1 ఫిజిక్స్ ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి సెక్షన్ 3 దిస్ ఈస్ 4 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ కార్ ఇస్ 4 మార్క్స్ అండ్ వీ హ్యావ్ టు అటెంప్ట్ 3 క్వశ్చన్స్. సో ఇక్కడ కూడా ఏంటంటే చాయిస్ అనేది మనకి లేదు. సో చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి దిస్ ఈస్ ఏ వచ్చేసి
దీనికి చాయిస్ ఇచ్చినట్టున్నాడు ఏ ఆర్ బి. ఓకే, దీన్ని చూడండి ఏ, దిస్ ఈజ్ ఫిజిక్స్. అరే చాలా చాలా సింపుల్గా ఏ డయాగ్రామ్స్ అయితే నేను చెప్తాను కదా, ఒకటే డయాగ్రామ్ అన్ని ఫట్ 11 మార్క్స్ వస్తాయరా రే డయాగ్రామ్స్ నుంచి వస్తాయి. ఖచ్చితంగా మనం డయాగ్రామ్ మీద పోయాలి. ఓకే, నెక్స్ట్ చూడు, ఎలక్ట్రోడ్ రిఫైనింగ్ ఆఫ్ కాపర్ అన్నాడు, దట్ ఈస్ కెమిస్ట్రీ. దిస్ ఈజ్ ఆల్సో కెమిస్ట్రీ. తర్వాత చూడండి 14th క్వశ్చన్. అరే ఇది చాలా చాలా సింపుల్ రా, ఇది చాలా 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 సింపుల్ ఇది. ఓకే, ఇది కూడా రాయచ్చు మనం. తర్వాత చూడండి సెక్షన్ 4 ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. సెక్షన్ 4 ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, దీనికి ఉంటాయి చాయిస్ ఏఆర్బి అని చెప్పి. ఓకే, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్. ఈ 8 మార్క్స్కి అయితే మన హ్యాండ్ రైటింగ్ చాలా చాలా నీట్గా ఉండాలి, అండ్ మనం చాలా సింపుల్గా రాయాలి, అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా రాయాలి, అండ్ రే డయాగ్రామ్స్ ఖచ్చితంగా రాయాలి, అండ్ డయాగ్రామ్ ఉంటే డయాగ్రామ్ ఖచ్చితంగా, యాక్టివిటీ ఉంటే దాని డయాగ్రామ్ కూడా రాయాలి మనం ఏమున్నది. ఓకే, దీన్ని చూడండి ఐడెంటిటీ, దిస్ ఈజ్ ఫిజిక్స్, ఇది కూడా ఫిజిక్సే. సో 15th క్వశ్చన్ ఫిజిక్స్ ఇచ్చాడు. తర్వాత 16 చూడు, దిస్ ఈజ్ కెమిస్ట్రీ, ఇది కూడా కెమిస్ట్రీ, ఏ అండ్ బి కెమిస్ట్రీ. 17 చూడండి, ఏ ఈజ్ ఫిజిక్స్, బి ఈజ్ కెమిస్ట్రీ. సో ఇలా ఇచ్చాడు మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మిక్సింగ్గా ఇచ్చాడు. ఓకే, ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, చాలా చాలా సింపుల్గా చెప్పుకోవచ్చు. అరే మనం అయితే 100% 50/50 కొట్టచ్చు. ఈ మోడల్ పేపర్ వేస్తే మాత్రం 50/50 కొట్టచ్చు. ఒక టీచర్తో కంటిన్యూ చేయండి, 100% వస్తాయి మనకి 50/50 మార్క్స్. దెర్ ఈజ్ నో డిఫికల్ట్. ఓకేనా, మనం జీరో నుంచి స్టార్ట్ చేస్తాం, మనకేం రావు అంటే మనం అలాగే ఉంటాం. ఖచ్చితంగా నేర్చుకోవాలి. చూడండి, వెరీ 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 ఈజీ ఫిజికల్ సైన్స్. విత్ ఇన్ సెకండ్స్ గుర్తుపెట్టుకో, విత్ ఇన్ సెకండ్స్ మీకు నేర్పిస్తాను నేను. కెమికల్ రియాక్షన్స్ అయినా ఏ కాన్సెప్ట్ అయినా విత్ ఇన్ సెకండ్స్ నేర్పిస్తా. నన్ను వదిలేయండి, నేను కష్టపడదా. ఖచ్చితంగా మీరు కూడా నేర్చుకోండి. 100% 1000% చెప్తున్నా. మీకు ఖచ్చితంగా మీకు 100% 50/50 వస్తాయి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిన జీరో నుంచి స్టార్ట్ చేసినా మీకు 100% వస్తాయి మార్క్స్. దెర్ ఈజ్ నో ప్రాబ్లం. చూడండి, దిస్ ఈస్ వెరీ 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 ఈజీ చాప్టర్, వెరీ వెరీ ఈజీ చాప్టర్, ఎవ్రీ చాప్టర్ సార్. చూడండి ఇక్కడ అన్నీ ఓకే, డిఫికల్ట్ ఎంత 15%, 100%, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. ఓకే, మీరైతే ఖచ్చితంగా మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. ఓకే, వీ కెన్ గెట్ 600/600. మీ ప్రిపరేషన్ మంచిగా చేయండి, అండ్ మంచి ఫుడ్ తీసుకోండి, అండ్ టేక్ కేర్, మంచిగా ఉండండి. ఓకే, మీ హెల్త్ విషయం మీ కేర్గా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ అప్పుడు మీరు కొంచెం హర్రీ అవుతుంటారు. ఓకే, దెర్ ఈజ్ నో టెన్షన్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్, యువర్స్ సుహేల్ ముహమ్మద్.